స్తుతులు చెల్లిస్తున్నాం. కానీ మన కోరిక ఏమైంది అంటే, ఇదిగో పాతవి గతించిన రీతిగా, ఇదిగో పౌలు అంటాడు, కాగా కాగా ఇదిగో అమ్మా కాగా ఏలయనగా, ఏమంటాడు అక్కడ, కాగా ఏలయనగా, అది చెప్తారా అమ్మా? దేవునికి స్తోత్రం. అది రాత్రి చెప్పినాము, అనేక సార్లు చెప్పినాము. ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. కాగా ఏలయనగా అపోస్తుడైనటువంటి పౌలు మరి కొరింథీ సంఘానికి రాస్తున్నప్పుడు, నువ్వు ఏ రీతిగా ఉన్నప్పటికీ, నువ్వే స్థితిలో ఉన్నప్పటికీ, ఇదిగో నీవు క్రీస్తులో అంటు కట్టబడ్డావా, నీవు క్రీస్తుకు నీ హృదయాన్ని సమర్పించుకున్నావా, ఇంకా పాత జీవితంలోనే నీ ఆలోచనలన్నీ ఏ రీతిగా ఉన్నాయి? ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరము మనకు ఏర్పడింది. 2024 అనేక ఇబ్బందుల్లో వెళ్ళిపోయింది. అది రమ్మంటే రాదు, అది పొమ్మంటే పోదు కూడా. కానీ నిన్ను నన్ను సృష్టించుకున్న దేవుడు, నిన్ను నన్ను నిర్మించుకున్న దేవుడు, యాకోబు, ఓ ఇశ్రాయేలు, ఇదిగో నేను నిన్ను నిర్మించుకున్నాను, నీవు నా సొత్తు. దేవుని సొత్తు అయినటువంటి ప్రజలము, ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలైనటువంటి నీవు నేను. అక్కడ అంటాడు, నీవు అగ్నిలో నుండి వెళ్ళినప్పుడు అవి నిన్ను కాల్చజాలవు. అనేక శ్రమాలలో మనం వచ్చినాము, అనేక ఇబ్బందులలో వచ్చినాము. ఈ సంవత్సరాలన్నీ గతించిపోతున్నాయి. ఇదిగో సంవత్సరములు జరుగుతుండగా నీ దయా కిరీటాన్ని ప్రభువా నాకు ధరింపచేయని ఆ స్థితిలో ఉంటున్నావా? ఏ స్థితిలో మనం ఇక్కడ ఉంటున్నాము? దయా కిరీటము కావాలంటే ఆయన సారము వెదజల్లాలి. అందుకనే హబక్కూకు అంటాడు, యెహోవా నా దేవా, నీ కార్యములను నూతనపరచు, నీ కార్యములను నూతనపరచు, అవి పాతవైపోయినవి. అందుకనే పౌలు ఆ మాట మాట్లాడవలసినటువంటి అవసరం వచ్చింది. మీరు మాట మాత్రమే కానీ మీ పెదవులు నన్ను పెదవులతో ఆరాధిస్తున్నారు, కానీ మీ హృదయాంతరంగము మీకు నాకు దూరంగా ఉంది. ఇప్పుడు అంటున్నాడు ఆయన హబక్కూకు మాట్లాడుతూ, అంజూరపు చెట్లు పుయ్యకుండినను, ద్రాక్ష తీగలు కాయకుండినను, ఒలివ అమ్మా కంటిన్యూ, ఒలివ చెట్లు ఫలింపకుండినను, ఇదిగో దొడ్డిలో గొర్రెలు లేకపోయినను, ఇదిగో పశుశాలలో పశువులు లేకపోయినను, పంటలు పండకపోయినను, దేవా యెహోవా ఇదిగో నీవే నా రక్షణకర్తవు, నా లోపల నూతన ఆలోచనలను కలుగ చేయండి. ఎంతటి త్యాగము హబక్కూకు మాట్లాడుతున్నటువంటి 3వ అధ్యాయంలో అంటాడు, యెహోవా నీ కార్యములు నూతనపరచండి. ఏంటి ఆ కార్యములు? ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఈరోజు నిన్ను నన్ను అడుగుతున్నాడు, ఈ నూతన సంవత్సరం అని నీవు అనుకుంటున్నావు, కానీ ఇదిగో ఈ జగత్తు పునాది వేయబడక మునిపే ఆ క్రీస్తులో నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన లేకుండా ఏది కలగలేదు అంటుంది. ప్రియమైన దేవుని సంగమా, ఈ మాటలన్నీ విన్న తర్వాత ఇదిగో పరిసయ్యుడైనటువంటి ఇశ్రాయేలు ప్రజలకు బోధకుడైనటువంటి ఎవరండి? పరిసయ్యుడు, ఇశ్రాయేలు ప్రజలకు బోధకుడు. ఆ యొక్క పరిసయ్యులకు భయపడి రాత్రి వేళలో యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నీవు సత్యవంతుడవైనటువంటి వాడవని, నీ బోధలు సత్యమని నేను విన్నాను, అది నిజమే, నీవు చేస్తున్న సూచక క్రియలు అన్నీ కూడా నిజమే, కానీ ఒకటి మాత్రము అని నికోదేము వచ్చి మాట్లాడుతున్నటువంటి మాట, అది యోహాను సువార్త 3వ అధ్యాయము ప్రారంభంలో ఉంటుంది. ప్రేమైన దేవుని పిల్లలు, ఈరోజు నీ ఆలోచన, ఈరోజు నీ యొక్క తలంపు, ఈరోజు నీ యొక్క ప్రవర్తన ఇంకా మారే స్థితిలో ఉంటుందా?
ఇంకక్కడ అంటున్నాడు అగ్ని జ్వాలలు నీ పైనప్పటికీ. అందుకనే దావీదు అంటాడు, గాఢంధకారపు లోయలో నేను సంచరించినను అవి భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడైనావు. ఈ సంవత్సరంతము కూడా, ఈ ప్రారంభం నుంచి 25వ సంవత్సరం ముగింపు వరకు ఈరోజు మనం ఒక తీర్మానం తీసుకోవాల్సి, ఈ యొక్క ఏమంటారు ప్రామిస్ కార్డ్స్, నథింగ్ ప్రామిస్ కార్డ్స్ అండి. రాత్రి అయ్య గారు చెప్పాడు, ఏమని వెతికి తీసుకుంటే ఏమన్నాడంట 2వ అధ్యాయం 17లో, ఇదిగో నిశ్చయముగా ఈ పండు దినమున నీవు సస్తావు. ఏంటి మరి, దేవుడు సావడానికా? ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు మొదటి దినము, ఈ సంవత్సర ప్రారంభంలో నీవు నేను తన పిల్లలమైన మనము ఒక తీర్మానము చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏది అంటే అది నీ హృదయాంతరంగానికి తెలుసు. నువ్వేం ఆలోచన చేస్తున్నావు, నువ్వేమి తలంచుతున్నావు, నీ తలంపులు ఎలా ఉన్నాయి, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ ఆలోచన శక్తి ఎలాగుంది, అవన్నీ కూడా నీవు తీసివేసుకునే స్థితిలో ఉంచున్నావా? అప్పుడు పేతురు, యోహానులు ఆ సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు, మీరు జీవాధిపతిని చంపితిరి, ఇదిగో దానికి మేము సాక్షులము, ఇదిగో ఆయనను బంధించలేదు, పాతాళం పంపలేదు. కడుమ అపోస్తలులంతా వచ్చి వాళ్ళంతా ప్రకటిస్తున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి యూదులు, అయ్యా మేమేమి చేయలే, చెప్పండి, మేమేమి చేయలే, ఇదిగో క్రీస్తు అనబడిన ప్రభువుని మీరు రక్షకునిగా అంగీకరించండి అన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నీవు అగ్ని జ్వాలలలో నువ్వు వెళుతున్నావేమో, నువ్వు అగ్ని గుండా వెళుతున్నావేమో, కానీ మెషక్, షద్రెక్, అబేద్నెగోలను జ్ఞాపకం చేసుకున్నామని చెబుతున్నా. అనేక శ్రమలు గత సంవత్సరంలో జరిగి ఉండొచ్చు, అనేక ఇబ్బందులు, అవమానాలు నీకు కలిగి ఉండొచ్చు, కానీ ఆ అగ్ని జ్వాలల దగ్గరికి వెళ్ళకుండా దేవుడు ఆపలేదు. ఈరోజు నీకు కూడా అదే శ్రమలు రాబోతున్నాయేమో. శ్రమలకు భయపడుతున్నావా? నిన్ను సృష్టించుకున్నటువంటి వాడు నీవు నా సొత్తు అంటున్నాడు. ప్రేమను దేవుని పిల్లలారా, ఈరోజు ఈ యొక్క నూతన సంవత్సర అనుభవం, మరి రాత్రి కర్ణమ్మ వేసిన స్టిట్టు ఎంతమందికి అర్థమైందో నాకైతే తెలియదు. తెలిసిన వాళ్ళు ఒక్కసారి చెప్పొచ్చు. అమ్మాయిలు మాట్లాడుతుంటే కర్ణమ్మ మాట్లాడింది, ఏమై ఉంటుంది కర్ణమ్మ, మీరు చెప్పకండి. చాలామంది మరి ఏం విన్నారో ఏమో. నేను కళ్ళు మూసుకున్నాను, చాలామంది నేను ఎప్పుడు కళ్ళు మూసుకుంటాను. ఎంతమంది ఆ స్కిట్ను ఏమంది అర్థమైంది? ఒక్కరు ఎవరని చెప్పండి. కర్ణమ్మ తప్ప, రోషిని తప్ప. ఎందుకంటే వాళ్ళు స్కిట్ వేసారు కనుక. ప్రియమైన దేవుని పిల్లలరా, విశ్వాసులమైనటువంటి మనము, ఇదిగో ఆయన పిల్లలమైనటువంటి మనం ఏంటి అంటే ఉచితమైనటువంటి జీవం కలిగినటువంటి వాక్కు, దేవుని యొక్క నామము పెట్టబడినటువంటి ఆ నామము ఉచితంగా ఇవ్వబడుతుందని ఆ బాక్స్ క్లోజ్ చేసినప్పుడు దాని చుట్టూ సాతాను తిరుగుతుంది. ఎవరైతే దేవుని పిల్లలు ఆ ఉచితమైన బహుమానం పొందాలనుకున్నారో ఆ పొందాలని తీసుకోవాలని పోతున్నారు, కానీ అది నవ్వేస్తుంది. నీవు కూడా వస్తున్నావా? నీ వల్ల అవుతుందా? సాతాను నిన్ను వెంబడిస్తుంది. అందుకనే పేతురు అంటాడు, ఇదిగో గర్జించు సింహము, నిన్ను ఎప్పుడు మృంగుదునా. ఈరోజు నన్ను వెంబడిస్తున్న ఆ సాతాననే ఆ సింహము నిన్ను వెంటాడుతుంది. అందుకనే ఎవరు వచ్చినా ఏమవుతుందంటే వాళ్ళ తలంపులను, వాళ్ళ ఆలోచనలను చేంజ్ చేస్తుంది ఆ సాతాను. అంతేనమ్మా మీరు వేసింది? ఆ సాతాను ఎవరు గుర్తుపట్టారో తెలియదు. ఆమె సాతాను ముసుకేసుకున్న నల్లటేసుకున్నది ఆ యొక్క పరిశుద్ధ దేవుని దగ్గరికి నిన్ను రానియడం లేదు. వస్తున్నారు కానీ తీర్మానము లేనటువంటి జీవితంలో ఉంటున్నారు. విశ్వాస సహితమైనటువంటి జీవితంలో వాళ్ళు లేనట్టుగా బతుకుతున్నారు కనుక వారి హృదయాన్ని పసిగట్టినటువంటి సాతాను ఇదిగో నీ ఆలోచనలను దేవుని దగ్గరికి రాకుండా. అందుకనే యాకోబు అంటాడు, మీరు అపవాదిని ఎదిరించండి, అప్పుడు అపవాది మీ యొద్ద నుండి తొలగిపోతాడు. మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన వస్తాడంట. మనము దేవుని యొద్దకు వస్తే, వాళ్ళు వస్తే సాతాను నవ్వి నీ ఆలోచనలు, నీ కనుదృష్టిని మరలుస్తుంది. ఈరోజు నువ్వు ఆలోచన కలిగి ఉంటున్నావా?
ప్రేమైన దేవుని సంగమా, ఇక్కడ అంటున్నాడు, నీవు సముద్రంలో జలములలో పడి దాటున్నప్పుడు అవి నిన్ను ముంచజాలవు. ఎప్పుడు? ఆ నావ అనే క్రీస్తు నావలో నువ్వు జీవించినప్పుడు. ఆ నావ అనే అప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా నీవైతే నేను సముద్రంపై నడిచి రావాలా? నోవవునన్నాడు. నోవావు, ఇదిగో ఈ లోకమంతా ఏమైపోయింది? పాపముతో నిండిపోయింది. ఒకసారి అది దేవుడు, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, లోకాన్ని నిండించండి, మీరు విస్తరించండి, దేవుని ఆశ. కానీ ఏమైపోయింది? ఆదికాండము తీస్తే 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము 5, 6, 7 చెడుతనము భూమి మీద గొప్పదనియు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతయు. చూడండి, నరుల చెడుతనము భూమి మీద అంట, భూమి మీద అంతా చెడిపోయింది నోవాహు. ఈరోజు నీ హృదయము, మన ఆలోచనలు, అందుకని అంటాడు, నీ హృదయము దేవునికి సమర్పించుకునే స్థితిలో ఉంటున్నావా? సంవత్సరాలు గడిచిపోతున్నాయి, వృద్ధాప్యం వస్తుంది, కానీ నీ లోపల ఎంత మాత్రము మార్పు లేదే. నీ మార్పు లేని జీవితము, ఎన్ని నూతన సంవత్సరాల ఆరాధనలో పాల్గొన్నప్పటికీ ప్రామిస్ కార్డ్ తీసుకుంటే ఏముందండి? ప్రామిస్ కార్డులో ఈ జీవం కలిగిన వాక్కు మన తలలో బాగా ఫీడ్ చేసుకొని ఉండాలి. అది వస్తుంది, దాని ప్రకారం ఉంటున్నావా? చాలా సంతోషపడుతున్నారు, అది తీసుకుపోయి పెడుతున్నారు. కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ప్రేమైన దేవుని పిల్లలారా, నువ్వు జలములో వెళ్తావా, అగ్నిగుండంగా వెళుతావా? ఆయన అంటున్నాడు, నేను నిన్ను కాపాడుతాను, నేను నీకు తోడైంటాను. నువ్వు నా కుమారుడిగా ఉండాలన్న ఆలోచన చేస్తున్నావా? ఈ ఉదయకాలము, ఈ యొక్క మొదటి దినము, ప్రేమైన దేవుని సంగమా, నీ తీర్మానము, మన తీర్మానము ఏమై ఉండాలి? అయ్యా, నా తల్లి నన్ను పాపములనే గర్భము ధరించింది, ఇదిగో పాపములనే నేను పుట్టి వాడను, ఇదిగో నా అంతరంగ పురుషుడు పాపముతో నిండి ఉంటుందేమో. అందుకని అంటాడు ఆ దావీదు చక్కటి మాటలు అంటాడు కదా, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నన్ను, నా అతిక్రమములను తుడిచిపోయము, నా దోషము పోవునట్లు నన్ను పవిత్రపరుచయ్యా. ఈ ప్రార్థన చేసే స్థితిలో ఉంటున్నావా? ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు చాలామంది పాటలు పాడతలేరండి, ఇట్లే కూర్చున్నారు పెళ్ళికి వచ్చినట్టు. నేను కళ్ళు మూసుకుంటే కొడతారేమని చూశాను, కళ్ళు మూసుకుంటే వాళ్ళు కొంగేసుకుంటారు. అది కొద్ది మంది మాత్రమే. ఏంటండి మన లోపల మార్పు రాకపోతే ఏంటి? ఎన్ని క్రిస్టమస్లు, ఎన్ని నూతన సంవత్సరాలు చేసుకున్నా, నీకు తగ్గింపు జీవితము లేకపోతే, నీకు నీవుగా తగ్గించుకోకపోతే, యేసు ప్రభు ఆయన అన్నాడు కదా, పౌలు తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు, మనిషి స్వభావాన్ని ధరించుకున్నాడు, మానవ స్వభావాన్ని ధరించుకున్నాడు, తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తండ్రికి విధేయుడు, విధేయత కలిగి సిలువ మరణము పొందున్నంత విధేయత. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం కూడా నూతన సంవత్సర అనుభవంలోనికి వస్తున్నాం. కానీ ఏంటి నీ లోపల చేంజ్? ఏం మార్పు చెందుతుంది? యేసు ప్రభు కొండ మీద రూపాంతరం చెందినప్పుడు మత్తయి సువార్త 17లో ఆయన అక్కడ ప్రకాశిస్తున్నటువంటి ఆతో పాటు ఎవరు వెళ్ళారు? యేసు ప్రభుతో 3 వెళ్ళారు 12 మందిలో. తను ప్రేమించినటువంటి శిష్యుడు జబదయి కుమారులు 2 యేసు ప్రభు ఆయనను వెంబడించి ప్రభువు రూపాంతరం చెందినప్పుడు మనుషులు చూడలేకపోయారు, వాళ్ళు చూడలేకపోయారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క సమయంలో మనం తీసుకోవాల్సిన ఒక నిర్ణయం ఉంది. ఆ నిర్ణయము ఏమైపోతుంది? ఈరోజు ఆలోచించవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది. మన లోపల మార్పు రావాలి, మన లోపల చేంజ్ రావాలి. నిన్ను వాళ్ళని పొరుగువానిని ప్రేమించమన్న రీతిగా ఆ ప్రేమించే స్థితిలో నీవు ఉంటున్నావా? అందుకని కాగా ఎవడైనను
క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము క్రొత్తవైన అని లేఖనాలు ఘోషిస్తున్నాయి. అపోస్తులను పౌలు అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22, 23, 24, 24 వరకమ్మా. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే, ఇక్కడ చాలా జాగ్రత్త. కొన్ని మనం కరెక్ట్ 1:30కి ఎప్పుడు వదిలిపెట్టినట్లు వదిలిపెడతాం. 1/2 అవర్ చాలు మనకు. ప్రేమనిదే, ఎందుకంటే అలసిపోయారు కదా, రాత్రి అంతా మేలుకున్నారు. రాత్రి 2:30 అయింది, 3 గంటల వరకు మా వాళ్ళకు విషయం చెప్పిన నేను పండుకున్నాను. మళ్ళీ 6 గంటలకి ఆరాధన లేచి అయ్యగారులు చెప్తున్నారు, ఆ పాస్టర్లు చెప్పమంటున్నారు. మరి ఈ సంఘం ఎవరు చెప్పాలండి? అంటే ఈ సంఘమే కదా ముందు. మనది ఆరాధన జరుగుతలేదా? మన ఆరాధనలు ఎంతోమంది పాల్గొంటున్నారండి. ఉదయకాలం ఆరాధించాలని చెబుతున్నాం. మరి మార్పు ఎక్కడుంది? మార్పుకు రావాలి కదా, రూపాంతరం చెందాలి. ప్రభువు నిన్ను స్వరక్షకునిగా నువ్వు అంగీకరించలే కదా. అక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు పౌలు? కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన, అది మోసం అండి, మోసం. పోయిన సంవత్సరంలో నువ్వు ఎవరినైనా మోసం చేసినావేమో, పోయిన సంవత్సరంలో ఎవరినైనా నీవు దూషించావేమో, పోయిన సంవత్సరంలో నీవు దేవునికి సమర్పించుకోలేదేమో, నీవు పోయిన సంవత్సరంలో వాక్యము నీవు ధ్యానించలేదేమో, నీవు పోయిన సంవత్సరంలో ఆర్థిక పరిస్థితులను బట్టి దేవుణ్ణి దూషించావేమో. పౌలు అంటున్నాడు అది మోసకరమైంది. ఈరోజు నీకు నూతనము కావాలని దేవుడు ఆశ. అమ్మా దురాశ వలన చెడిపోవు, దురాశ వలన చెడిపోవు, మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, ప్రాచీన అనగా నీ పాత జీవితము, నీ రోత జీవితము, నీ పాపపు జీవితము వదులుకొని ఏం చేయాలా? ఈరోజు తీర్మానం అదే అయిపోతుంది. ఇది ప్రామిస్ కార్డ్. ఏం కార్డ్ ఇది? ఈరోజు నీవు రాసుకున్న నీ హృదయం అనే పలక మీద ఆ ప్రామిస్ కార్డ్ రాసుకో. ఇదిగో నీ ప్రాచీన స్వభావాన్ని వదులుకో. అందుకనే పౌలు అదే అధ్యాయం 2వ అధ్యాయంలో అంటాడు, మీరు పరజనులను పరదేశులను అయింతురి. యేసుక్రీస్తు యొక్క స్వరక్తం వలన మీరేమైపోయారు? క్రీస్తు ప్రజలుగా, బిడ్డలుగా మార్చబడ్డారు. అప్పుడు అపోస్తులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడ్డారు కనుక మీరు పరజనులు కారు. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ఎందుకు అరుస్తుందంటే మీరు అలర్ట్ కావాలని. ఏం మెల్లగా చెప్పి 4 మాటలు చెప్పితే నన్ను ఎవరైనా కొట్టేటోళ్ళు ఉన్నారా? ఏంటమ్మా? లేకపోతే నన్ను ఏం ట్రాన్స్ఫర్ చేసేది ఉందా? ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రము. అదంట నీ ప్రాచీన స్వభావమును తీసివేసుకొని నీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారమై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన. ఇది రావాలండి. ఇది నూతన సంవత్సరం యొక్క గిఫ్ట్. ఏముంది? మళ్ళీ ఒకసారి చదవమ్మ మాటలు. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును. అందుకనే నీవు నా సొత్తు అన్నావు. రాత్రికాల సమయం ఆలోచించిన నువ్వు అనేక శ్రమల గుండా పోయిన సంవత్సరంలో ప్రయాణించుండొచ్చు కదా. అందుకని ఆయన నిన్ను విడువను ఎడబాయను. తల్లి అయినా మారుస్తుందంట. తల్లి అయిన చంటి పిల్లను తన గర్భమున కన్న బిడ్డను మరుస్తుంది, కానీ నేను నిన్ను మరువను. అందుకే ఆంధ్రయ్య గారు పాట పాడతాడు. ఏం పాట పాడతాడు? కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చునా ప్రియుడు. పడండి. చేర్చున్నట్లు నన్ను చేర్చునా ప్రియుడు, కోగిటిలో హత్తుకొని నా చింతలను బాపును. కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చునా ప్రియుడు,
చేయి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును. యేసయ్యా చేయి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా. ఆయన కన్న తండ్రి కన్న తల్లిగా ఇదిగో నీ ప్రాచీన స్వభావమును తీసివేసి, నీ ప్రాచీన స్వభావమును తీసివేయకపోతే దేవుని చిత్త వృత్తి యందు క్రీస్తులో నవీన స్వభావం అంటే ఏం స్వభావం రావాలి నీ లోపల? ఆ రూపాంతరం. ఈ క్షయమైన శరీరమును వదిలిపెట్టి ఏం శరీరం రావాలి నీకు? అక్షయమైన శరీరము రావాలి. అప్పుడు దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన వింటాడు. ప్రియమైన కల్వరి సంగమా, ఈరోజు నూతన అనుభవంలోనికి నీవు వెళ్ళాలంటే, నూతన వృత్తిలోనికి వెళ్ళాలంటే, నూతన తలంపులోనికి వెళ్ళాలంటే నీ పాప జీవితాన్ని నీవు వదులుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. నీ ఆలోచన ధోరణి మారాలి, నీ తలంపు ఆలోచన మారాలి. నీ యొక్క ఆలోచన కాకుండా నీ తలంపులను అవన్నీ మారాలి కదా. ఆ రోజు నీవు నూతన సృష్టిగా నిర్మించబడ్డావు. అందుకనే పేరు పెట్టి పిలిచే దేవుడని పిలిచబోతున్నాడు. అందరిని పిలిస్తే ఇక అందరూ పలకాలి దేవునికి. ప్రేమను దేవుని పిల్లలరా, ఈ యొక్క మొదటి దినము ఈ 2025వ సంవత్సరంలో నీ తీర్మానము. అమ్మా ఏంటి బేట నవ్వుతున్నారా? దేవునికి స్తోత్రం. పైన ఇది తగ్గిస్తా అంటే నేను ఒప్పుకోలేదు. ఆ పైన వాళ్ళు నాకు కరెక్ట్గా అనిపిస్తున్నారు. ఇది పెద్ద లేదు, మన పెరిగే సంఘం ఇది ఇక్కడ ఉంటేనే మీ మొక్కలు నేను చూస్తా, లేకపోతే నేను ఇట్లా చూడవలసి వస్తుంది. అక్కడ కూర్చుంటే అయ్యగారులు ఆ పైన నేను ఎలా చూస్తున్నారు అడగండి, ఇట్లా చూస్తారు. కానీ ఇక్కడ ఉంటే నేరుగా చూడబోతున్నాను. ప్రియమైన దేవుని పిల్లలరా, ఈరోజు ఒక తీర్మానంతో మనం ఇండ్లకు వెళ్ళవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది. కారణం ఏమిటంటే దావీదు అన్నాడు, దేవాని కృప చొప్పున నన్ను కరుణింపుము. ఏంటి? రాజు, ఆయన ఇశ్రాయేలు ప్రజలకు రాజు, అభిషేకింపబడినవాడు. కానీ అక్కడ పాపములో పడిపోయాడు, దేవుణ్ణి గోచాడాడు. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను పవిత్రపరచు. అప్పుడు అంటాడు, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతనిని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక అతన్ని నేను గణపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా అప్పుడు నీవు నూతన సృష్టి. ఈరోజు నువ్వేమైపోవాలనుకుంటున్నావు? నువ్వేం ఆలోచించాలనుకుంటున్నావు? ఏ తలంపులతో వెళ్ళాలనుకుంటున్నావు? అక్కడ అంటున్నాడు పౌలు, ఇదిగో నీ ప్రాచీన స్వభావమును వదిలిపెట్టు అంటున్నాడు. నవీన స్వభావం అంటున్నాడు. ఒకవేళ రాత్రి, అందుకనే భూమి మీద నరులు వారి తలంపంతా కూడా ఏమైపోయిందంట? చెడిపోయింది. ఆదికాండము 6:5 వచనము చదివినాము. 6వ వచనములో అంటాడమ్మా, ఒకసారి తొందర 1:30కు మనం కిందికి దిగి, తను భూమి మీద నరులను చేసినందుకు అంతవరకు ఉండాలి. ఇప్పుడు చెప్పాలి, నీవు చెప్పొద్దు శాంతమ్మ. యెహోవా సంతపడి ఏమైపోయిందంట? అది నరులను భూమి మీద చెడిపోయారు. ఆయన నరులను చేసినందుకు పడి మనలను చూశాడంటండి. అదే ఉందమ్మా, చూడండి ఒకసారి చదువు మాటను. నరులను చేసినందుకు చదవండి. యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను, తన హృదయములలో నొచ్చుకొని అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను అన్నిటిని చేశాను. నోవావు అంటే అర్థం ఏంటండి? నెమ్మది అని అర్థం, సమాధానం అని అర్థం. నోవావు, ఇగో ఈ ప్రజల్లో నీవు నీ కుటుంబమే నీతిమంతుల కుటుంబంగా నాకు అగుపడింది. ఈరోజు నూతన సంవత్సరంలో నీ కుటుంబం ఎలా ఉంటుంది?
ప్రియమైన దేవుని సంగమా, నీ కుటుంబము ఈ నూతన సంవత్సరములో నీ కుటుంబముతో పాటు దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని మందిరానికి మరి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అంటాడు. నేను నాశనము చేస్తానన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, కానీ యేసు ప్రభు ఆ మాట మాట్లాడలేదు. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి. దేవుని సంగమా, ఈరోజు నీ హృదయం అనే తలుపునది అంటాడు. ఇది ప్రకటన 3:21. ఎవడైనాను నా స్వరం విని తలుపు ఎవడైనా దేవుని స్వరం వినకుండా దేవునితో ఎలా మాట్లాడతావండి? దేవుని స్వరం నీ వినే స్థితిలో ఉంటున్నావా? సమూయేలుతో అంటున్నాడు, ఏలి అంటున్నాడు సమూయేలు అని. సమూయేలు గుర్తుపట్టలేదు. కానీ ఏలి 3వసారి గుర్తుపట్టిండు, అభిషేకించిన వాడు. ఇదిగో మళ్ళీ నిన్ను ఎవరైనా పిలిస్తే చిత్తము ప్రభువా నేనున్నాను అని చెప్పు అన్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఈరోజు మనము ఏమై ఉంటున్నాము? ఇదిగో దేవుని స్వరం. అందుకనే యోహాను సువార్త 10వ అధ్యాయము అన్ని 20 నుంచి అన్నీ ఉంటాడు, నా గొర్రెలు నా స్వరము వినును. ఆయన పిల్లలుగా ఉంటే ఆయన మాటలు వాక్యమనే ఆ జీవమును మనం వింటాము గనక ఆ జీవం కలిగిన దేవుని స్వరము గుర్తుపడతాడు. నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి, గుర్తుపడతావు. గొల్లవాడు 100 గొర్రెలు ఉంటాయి, అన్నీ ఒకటే తూరు ఉంటాయి, కానీ మనం గుర్తుపట్టాము. మొన్న మేము తీరాలో వెళ్ళినాము. తమ్మునికి చెప్పాను, నేను ఎక్కడ వెళ్తున్నాను చెప్తాను. నేను ఎప్పుడు చెప్పకుండా వెళ్ళలే. అక్కడ చేపలు అనేకం ఉన్నాయి, 100 రకాల చేపలంట. వాళ్ళు స్త్రీలు ఇట్లా పట్ట సెపరేట్. అరే అన్నీ ఒక్కటే తీరున్నాయే. ఈరోజు అందరం ఒక్కటే తీరున్నాము, అందరం దేవుని మందిరంలో ఉన్నాము, కానీ ఎత్తబడే గుంపులో ఎంతమంది ఉంటున్నాము? దేవుడు ఏడతారంట, మేకలను గొర్రెలను వేరుపరిచినట్లుగా. ప్రియమైన దేవుని సంగమా, నిన్ను వేరుపరిచి దూరపరిచే ప్రమాదం ఉంటుంది. ఇది అనుకూల సమయము, నేడే రక్షణ దినము. ఇంకైనాను నీ హృదయమును దేవునికి సమర్పించుకున్నవా? దావీదు అంటాడు, ప్రభువా నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పిస్తానయ్యా, నేను అర్పించడానికి సిద్ధం. ఎందుకు? పాపములు ఉన్నాను కదా, ఈ సోపుతో నన్ను కడుగు. ఆ 10వ వచనం చదవండి, 51వ కీర్తన 10వ వచనములో అక్కడ చక్కటి మాట దావీదు గారు రాస్తున్నటువంటి మాట, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయుము. ఈరోజు నీ హృదయం ఏం కావాలి? నూతనమైనటువంటి నీ హృదయాన్ని కడుక్కోవాలి. ఏమిటితోని? పాలనే వాక్యము చేత అంటాడు. మిమ్మలను ఆహారంతో పెంచలేదయ్యా, ఇదిగో పాలతో పెంచాను. ఆ పాలతో మీరు మీ హృదయాన్ని ఏం చేయాలంట? ఆ యేసు ప్రభు అనే వాక్యం అనే పాలతో నీ హృదయాన్ని ఏం చేసుకోవాలి? శుద్ధి చేసుకోవాలి. హల్లెలూయా. అప్పుడే నూతన అనుభవంలోనికి నడిపిస్తాడు దేవుడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషమే కనిపిస్తలేదండి, పండుగ వాతావరణమే లేదు. సంతోషం ఎక్కడుంది? సంతోషం ఎక్కడుందని పాటలు పాడుకుంటాం. సంతోషము మన లోపల ఉండాలి. అసలు న్యూ ఇయర్, అసలు మనం ఏం చెప్పుకున్నాము? క్రిస్మస్ పండుగ క్రైస్తవులకు ప్రపంచమంతా ఒకే రోజు.
కానీ ఒకే రోజు ప్రపంచంలో ఉన్న ప్రజలంతా జరుపుకునేది ఏది? 1 జనవరి న్యూ ఇయర్. అన్యులందరూ ప్రపంచమంతా ఇదిగో న్యూ ఇయర్ జరుపుకుంటున్నారు. కొన్ని పండుగలు కొన్ని ఆచారాలు ప్రాంతాల వారిగా ఉంటున్నాయి. కానీ క్రిస్టమస్ క్రైస్తవులు చేస్తే న్యూ ఇయర్ క్రీస్తు శకము. అసలు ఈ సంవత్సరాలు ఎట్లా జరుగుతున్నాయండి? సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యములను నూతన పరచు దేవా అంటున్నాడు హబక్కూకు. అది దావీదు అంటాడు 65లో ఏమంటున్నాడంటే నీ కార్యముల చేత ఇదిగో సంవత్సరాలు జరుగుతుండా దయా కిరీటము ధరింప చెయ్యయా అంటున్నాడు. సంవత్సరాలు ఎలా జరుగుతున్నాయి అమ్మా? ఎలా జరుగుతున్నాయి? భూమి గుండ్రంగా ఉంది, భూమి తిరుగుతుంది, భూమిలో అగ్ని మండుతుందండి. అగ్ని మండుతే ఇప్పుడు రైట్ బ్రదర్స్ ట్రైన్ ఎట్లా కనుక్కున్నారు? ఆ ఉడుకు నీళ్ళతో. ఇప్పుడు బొగ్గులు వచ్చినాయి, కరెంట్ వచ్చేది. ఆ వేడికి మీరు చూడండి, ఒక అన్నం వండే గిన్నె మీద ప్లేట్ పెడితే అది ఎగిరి పడుతుంది. ఎందుకు? ఫోర్స్, పవర్. ఈరోజు నా ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు అదే స్థితిలో మనం కూడా ఉంటున్నామేమో ఒకసారి ఆలోచన చేయమని చెప్తున్నాం. మీరు పరజనులో కాదు, ఇప్పుడు నా ప్రజలుగా ఉన్నారు. మీరు నా చిత్తవృత్తి అందు మీరు నవీన స్వభావం అంటాడు. ఇంకా ఏజ్కేలు మాట్లాడతాడు. ఒకసారి చూద్దాం ఆ మాటను కూడా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము. ఏజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 24, 25. నేను అమ్మా అన్యజనులలో నుండి మిమ్మును తోడుకొని ఆయా దేశంలో నుండి సమకూర్చి, ఆయా దేశంలో మీరు చెదిరిపోయినారు, మీరు సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మును రప్పించెదను. మీ స్వదేశంలోనికి మిమ్ములను రప్పించెదను. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు. మీ అపవిత్రత ఇది పోలే పాపం ఏంటంట? ఆజ్ఞాతిక్రమము, పాపము. ఏమైపోతుందంటే యాకోబు అంటాడు, మీ స్వకీయ దురాశల వలన మరులు కోల్పబడి కొల్పబడిన వారై అయ్యి ఏమైందంట? పాపము గర్భము ధరించి మరణము కంటుంది అంట. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. ఈ మాటలన్నీ నీవు ధ్యానించే స్థితిలో ఉంటున్నావా? ప్రియమైన దేవుని సంగమా, అమ్మ చదువు. అక్కడ అంటాడు, మీరు మీ అపవిత్రత పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము శుద్ధ జలము చల్లి మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయము మీకు ఇచ్చేదను. నూతన హృదయము మీకు ఇస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నూతన హృదయము లేకపోతే, అందుకనే ఇర్మియా అంటాడు అనేక సార్లు, నేను నా ప్రసంగాలలో జ్ఞాపకం చేస్తాను 23, 29 ఇర్మియాలో, నా మాటలు అగ్ని వంటివి కావా, అవి బండను బద్దలు చేయు శుద్ధ వంటి. ఆ మాటలు అంటే ఏంటంటే నా మాటలు కాదు, వాక్యం అనే శబ్దం, సౌండ్. దాన్ని అంటున్నారు మన అర్చకులు హోం అనగా సౌండ్. ఆ సౌండ్ కలిగినటువంటి దేవుడు అంటున్నాడు, ఇదిగో శుద్ధ జలములను మీ మీద చల్లుతాను, అప్పుడు మీ మీద ఉన్న ఈ అపవిత్రతంతా కూడా తీసివేస్తాను, అప్పుడు నూతనమైనటువంటి హృదయము కదా. పాడిండు తమ్ముడు, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, శరీర క్రియలనియో నన్ను నశింపచేయుమయ్యా, శరీర క్రియలనియో నన్ను నశింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా,
ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా యేసయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా హల్లెలూయా. ఈరోజు నికోదేమేసే ప్రశ్న నీవు కూడా వేసుకున్న స్థితిలో ఉంటునేమో. అయ్యా నేను నూతన జన్మ ఒకడు పరిగెత్తుకొని వచ్చాడంట యేసు ప్రభుత్వానికి, ఇదిగో నేను నిత్య జీవము పొందాలంటే ఏ మంచి కార్యం చేయాలి. నికోదేము కూడా రాత్రి సమయం అండి, రాత్రిలో భయపడి. ఈరోజు నీవు కూడా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మందిరానికి పట్టుకురావడానికి సిగ్గుపడుతున్నాయేమో. ఇది నిన్ను నడిపించేది, ఇది నీకు త్రోవ చూపేది కదా. నీ వాక్యము నా పాదములకు దీపము, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆ దీపమని ఆ వెలుగైన క్రీస్తులో నీవు నడిపింపబడితే గాఢంధకారపు లోయలో సంచరించినను, నీవు అగ్నిలో గుండా వెళ్ళినప్పటికీ, నీవు సముద్ర జలములలో ప్రవాహంలో పోయినప్పటికీ అవి నిన్ను కాల్చవు, ఈ ప్రవాహము నిన్ను ముంచదు. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో 25వ సంవత్సరంలో ఎవరికి వారము కళ్ళు మూసుకొని ఒకసారి ప్రార్థనలు గడుపుదాం. అయ్యా నా హృదయాన్ని నీవు శుద్ధి చెయ్యయ్యా, ప్రభువా నన్ను కడుగయ్యా, నీ యొక్క శుద్ధ జలము నాపై చల్లండి ప్రభువా, నా పాపాన్ని నా లోపల నుండి తీసివేయండి. ఈ నూతన సంవత్సరంలోనైనా నీ బిడ్డగా, నీ కుమార్తెగా, కుమారుడిగా నేను జీవించాలని ఆశపడుతున్నాయ్యా. గడిచిన సంవత్సరాలన్నీ వ్యర్థపరిచిననయ్యా. ఈ గడిచిన సంవత్సరాలంతా నిన్ను ఎరగకుండా ఉండనినయ్యా. ఈ నూతన సంవత్సరం 2025లో అయినా నీ కుమార్తెగా, కుమారుడిగా నన్ను స్వీకరించని. కళ్ళు మూసుకొని ఎవరికి వారి ప్రార్థనలు గడుపుదాం. ఎవరికి వారి ప్రార్థన ఒక్క నిమిషం మీరు దేవునితో మీరు గోచేయండి. అయ్యా నేను ప్రార్థనలో బలహీనురాలను, అయ్యా నేను విశ్వాసంలో బలహీనుడను, అయ్యా ఇదిగో వాక్య పరిచర్యలో బలహీనుడను, ఇదిగో సాక్ష్యం చెప్పట్లో బలహీనుడనేమో. ఈ నూతన సంవత్సరంలో నన్ను బలపరిచయ్యా, నీ సాధనముగా నన్ను తయారు చేయయ్యా, ఇదిగో ఒక పాత్రగా నన్ను వాడుకయ్యా అని ప్రార్థన చేద్దామమ్మా, ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడవైనటువంటి మా పరలోకపు తండ్రి, ప్రేమగల ప్రభువా, మహోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, నీకు వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో వ్యర్థంగా సంవత్సరాలని గడిపినాము, వ్యర్థంగా పోయిన సంవత్సరం గడిపినాము అయ్యా. నీవు తెలిసి కూడా తెలియనట్లు చేయవలసినవి చేయక చేయరానివే చేసిననేమో నా తండ్రి, దయతో మమ్మలను క్షమించండి. ఈ నూతన సంవత్సరంలో నూతన హృదయాన్ని, మాంసపు గుండెను, నూతన తలంపులను మాకు దయచేయ ప్రభువా. మాకు నూతన బలము దయచేయ. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తది మేలుతో తృప్తిపరుస్తానని వాగ్దానము చేసిన దేవుడవు. ఈ నూతన అనుభవంలోనికి మమ్మల్ని నడిపించయ్యా, నూతన అనుభవంలోనికి మమ్మల్ని నడిపించు. ఆ రూపాంతరము అనుభవంలోనికి మమ్మల్ని నడిపించుమని ఈ కొద్ది విన్నపములు నీ ప్రియ కుమారుడును, మన ప్రభువును, మన రక్షకుడైన యేసు క్రీస్తు పేరట అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.